హైవ్యూస్ మరల ఎన్నికల నాటికి మద్యపాన నిషేధం చెయ్యకపోతే మేము ఓట్లు అడగం. మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతాం. ఆ మద్యం కూడా 5 స్టార్ హోటల్లో అటువంటి చోట్ల ఉండేది, మిగతా చోట్ల ఉండదు. ఇది 2019 ఎన్నికల ముందు మన జగన్ గారు చెప్పారు. తీరా గెలిచిన తర్వాత ప్రభుత్వమే మద్యం దుకాణం నిర్వహిస్తూ బెల్ట్ షాపులను ఎత్తేసామని చెప్తున్నారు. బట్ ఎక్కడో చోట దొరుకుతూనే ఉన్నారులేండి, అది వేరే విషయం. ఏకంగా కరోనా సమయంలో పాపం ప్రభుత్వ టీచర్లు కూడా ఈ మందు షాపుల దగ్గర పెట్టేసి అమ్మకాలు జరిపించారు. అదేంటంటే మద్యపాన నిషేధం ఉన్నారు కదా అంటే మందు రేట్లు పెంచాంగా, వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు అవైలబుల్గా లేవుగా, దాంతో ఆటోమేటిక్ మందు తాట తగ్గిస్తారు. లేదు దండం స్వామి, నిజంగా ఇటువంటి చరిత్ర అసలు ఎప్పుడు చూడలే. సో ఫైనల్ ఏమైంది, మరలా మద్యం అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించడానికి ఏపీ రెడీ కాబోతోంది. కారణం మరలా పాత బ్రాండ్లు వచ్చేస్తున్నాయి. మద్యం షాపులో మద్యం కొనుగోలు చేసే వాళ్ళంతా కూడా తాగేదే దరిద్రమైన మందు, మరి ఇందులో కూడా మనకు కావాల్సిన దొరకడం లేదు అని తిట్టుకున్న వాళ్ళు బోల్డ్ అంతమంది. తెలిసిందే కదా, ఎన్నికలప్పుడు ఏం చేస్తారు, మద్యం బాటిల్ తెగ పంచేస్తూ ఉంటారు. ఏంటంటే మద్యం మొత్తం వేస్తారనో లేదా మందు చెట్టు వేస్తారనో రకరకాలుగా. సో ఈ మందు బాబులు ఆల్రెడీ మన మీద చాలా నెగిటివ్గా ఉన్నారు. లేదు వీళ్ళకి కావాల్సిన మందు కనుక మనం సప్లై చేయగలిగితే డబ్బులు ఎటు వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి నెగిటివ్ ఇంపాక్ట్ కొంచెం తగ్గింది మన మీద అనుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరలా గతంలో ఏవైతే ఉన్నాయో చంద్రబాబు పరిపాలనలో ఏవైతే మద్యం బ్రాండ్లు ఉన్నాయో అవే ఇప్పుడు జగన్ పరిపాలన కూడా రాబోతూ ఉన్నాయి. ఆల్రెడీ వచ్చాడు చాలా చోట్ల. సో జగన్ బ్రాండ్లు చంద్రబాబు బ్రాండ్లు అంతా ఉంటున్నాయి. నేను చాలా క్లారిటీగానే ఉన్నా. ఎక్కడ కూడా జగన్ షాప్లో చంద్రబాబు షాప్లో ఏమీ ఉండవు. కానీ ఈ మద్యం అమ్మకాలు అన్నవి ప్రభుత్వానికి అతిపెద్ద ఆదాయ వనరు. ఇలా చంద్రబాబు సమయంలో ఏవైతే బ్రాండ్లు అవైలబుల్గా ఉన్నాయో అవి చంద్రబాబు బ్రాండ్లు అన్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏవైతే పిచ్చి బ్రాండ్లు అంటున్నారో, ఇప్పుడు కొత్తగా బ్రాండ్లు ఏవైతే వచ్చినాయి అంటున్నారో అవి ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ మందు అంటేనే ఆరోగ్యానికి హానికరంగానే ఓకే, లెట్ ఇట్ బి. సో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏవైతే ఉన్నాయి బ్రాండ్లు ఇవి. సో అన్ని బ్రాండ్లు కూడా జనాల ముందు ఉంచబోతున్నారు, ఆల్రెడీ ఉంచారట. సో అగైన్ మద్యం ఏరులై పారటం, దీనినే వైసీపీ భాషలో మద్యపాన నిషేధం అంటారు. అర్థం కాకపోతే మన బొత్స గారినో సజ్జ గారినో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు.